రుచికరమైన అందమైన రవ్వ కేసరిని చూశారు కదా. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇదిగోండి మనకు కావాల్సిన ఐటమ్స్ చూడండి. రవ్వ, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, కొంచెం రంగు. ఇప్పుడు ఏమేమి కావాలో చూశారు కదా, అది ఎన్నెన్ని వాడాలో చూద్దాము. ఇప్పుడు ఈ కప్పుతో 1 కప్పు రవ్వని మనం తీసుకున్నాము చూశారు కదా. అదే కప్పుతో 1.5 కప్పు పంచదారని మనం తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార, అరకప్పు నెయ్యి మంచి నెంబర్ 1 నెయ్యి తీసుకోండి. ఈ నెయ్యి వల్లనే మనకి మంచి సువాసన కానీ టేస్ట్ కానీ వస్తుంది. 50 గ్రాములు జీడిపప్పు తీసుకోండి. ఒక 50 గ్రాములు కిస్మిస్ కూడా తీసుకోవాలి. యాలక్కాయలు ఒక 4 పక్కన పెట్టుకోండి. మనకి రంగు కోసం చిటికెడు రంగు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేయండి. ఏమన్నా మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ చేసి మాకు చెప్పండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక బాండీ తీసుకోండి, మందపాటి బాండీయే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. బాండీ బాగా వేడెక్కాక దాంట్లో అరకప్పు నెయ్యి మనం తీసుకున్నాం కదా, అది పోయండి. నెయ్యి పోసిన తర్వాత అది కరిగేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మా వీడియోని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు వేడెక్కింది కదా. మనకి దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జీడిపప్పు వేసి వేయించాలి. కొంచెం రంగు మారేదాకా, గోల్డెన్ రంగు వచ్చేదాకా దాన్ని దోరగా వేయించండి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఈ టైంలో మనం దీంట్లో కిస్మిస్ని వేయాలి. కిస్మిస్ని వేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని ఇంకొంచెం బాగా రంగు వచ్చేదాకా వేయించండి. చూసారు కదా ఫ్రెండ్స్, కిస్మిస్ బాగా ఉడికి బాగా ఉబ్బుతుంది. దానిని మనము వేరే కప్పులోకి మార్చుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని కప్పులోకి మార్చుకున్న తర్వాత ఆ మిగిలిన నెయ్యి ఉండిద్ది కదా, ఆ నెయ్యిని అలానే ఉండనివ్వండి. దాంట్లో మనం రవ్వని వేసి ఫ్రై చేద్దాము. రవ్వ దాంట్లో వేసి బాగా కలపండి. రవ్వ రంగు మారేదాకా కొంచెం కలుపుతూ ఉండండి. ఈ చేసే విధానం అంతా మనము సిమ్లో పెట్టుకొని చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఆ రంగు కానీ కేసరి రంగు అన్నీ చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇది కలుపుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఇచ్చిన టార్గెట్ ఒక 50 లైక్స్ మాత్రమే. నాకు ఒక 10 లైక్స్ మించి కూడా ఏమీ రావట్లేదు. మీరు దాన్ని కొంచెం ఒక 50 లైక్స్ దాకా తీసుకువెళ్ళగలరు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఈ నీళ్ళల్లో మనము యాలక్కాయలు వేసి కొంచెం వేడి చేసుకుంటాం. ఎందుకంటే ఆ వేడి చేసుకున్న నీళ్ళల్లో ఆ యాలక్కాయల సువాసన ఫుల్గా ఉంటుంది. దాన్ని మనము ఇక్కడ ఈ రవ్వలో పోసుకుంటే కేసరి మంచి సువాసనతో పచ్చి వాసన రాకుండా కమ్మదనంగా మనకి ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనం ఏం చేసిన పిల్లల కోసమే కదండి, వాళ్ళు తినాలి కదా. వాళ్ళ కోసం ఓపిక చేసి పెడితే వాళ్ళు ఏది ఇష్టంగా తింటేనే మనకి మనసు నిండుగా ఉంటుంది. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకునే చేయండి. హడావుడి పడి హై ఫ్లేమ్లో పెట్టవద్దు, మాడే ప్రమాదం ఎక్కువ. మందపాటి బాండీనే వాడండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఫస్ట్ చూశారు కదా మంచి కేసరి మనం అవుట్పుట్ మనకి వస్తుంది. ఈ నీళ్ళు మరుగుతుందండి. మరుగుతున్న నీళ్ళల్లో మనం కొంచెం రంగు కూడా వేయచ్చు, అది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేదా పసుపు వేసుకున్నా మీకు లైట్గా రంగు వస్తుంది. కానీ ఫుడ్ కలర్ కొంచెం వాడినా ఇబ్బంది ఉండదు. మంచి కంపెనీ బుష్ కంపెనీ చూసి వాడుకోండి. ఇదిగోండి కాస్త వేస్తున్నాను. వేయంగానే దాన్ని మనం ఈ రవ్వలో వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక ఉప్మా చేస్తే మనం ఎలా కలుపుతామో ఆ విధంగా మెల్లగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఈ టెండెన్సీ మనకి వస్తుంది. దీన్ని మనము చిన్న చిన్న కప్పుల్లో పోసి, కప్పు షేప్ కావాలంటే చల్లారిన తర్వాత మనము బోర్లా పెడితే ఆ షేప్ మనకి వస్తుంది. చూడండి చేసి చూపిస్తాను కప్పులో. దీన్ని మనం కప్పులో ఆల్రెడీ పోసాను నేను. చల్లారిన తర్వాత ఈ విధంగా మనము బోర్లా అలా జస్ట్ అలా అంటే మనకు అది అట్లా పడిద్ది. పిల్లలకి ఇష్టంగా తినడానికి షేప్ కూడా బాగుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, జల్లీ జల్లీలాగా చాలా బాగా వచ్చింది. మంచి టేస్ట్ కూడా ఉంది. బాగా మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చిన్న బౌల్లో పెట్టాను. ఈ బౌల్ చూడండి చక్కగా వస్తుంది. మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే ఈ విధంగా చేసి వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తే మనకి మంచి పేరు వచ్చిద్ది. ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.
చాలా బాగుంది. ఇక్కడ దాకా చూశారు కాబట్టి నా ఛానల్ని కొంచెం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాము. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.